అంటే బిగినింగ్లో ఎండింగ్లో ఇది పారుదల ఉండదు. ఓన్లీ మధ్యలో వేసుకున్న వాటిని లేపుతున్నారు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదు. దాన్ని ఏదో రెగ్యులైజ్ చేయాలి. దానివలన ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ లేకపోతే చెరువులు కానీ తిరిగి పునరుద్ధరణకి అవకాశం ఉంటే ఖచ్చితంగా తీసేయండి. పునరుద్ధరణకి అవకాశం ఉన్నప్పుడు తీసేస్తే అయితే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రాధాన్యతలను అనుసరించి వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ఈ 4వ అంశం ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అవి చెరువులుగా ఉపయోగపడతాయి అనుకుంటే తీసేసి ఇంకో చోట కట్టేయండి. చెరువులుగా ఉపయోగపడనప్పుడు దొంగ ఆక్రమణగాను ప్రభుత్వ కార్యాలయాలకి డిఫరెన్స్ ఉంటుంది. అది ఒకటి గమనంలో తీసుకోవాలి. 5వ పాయింట్ ఏంటంటే నెక్లెస్ రోడ్లు అవి ఇవి అంటున్నారు. అది ఇప్పుడు అది ఒకదాని కూడా పొంతం లేని ఆర్గ్యుమెంట్లు అవి. ఇప్పుడు నువ్వు దొంగ అని చెప్పి నీ దొంగ సొమ్ము లాక్కోవాలంటే నేనే కాదు దొంగ, వాడు కూడా దొంగ అన్నట్లు చెప్తున్నారు వాళ్ళు. అది రోడ్డు ప్రజలు వాడుకుంటున్నారు. దానివల్ల చెరువుకి ఏదన్నా ఇబ్బంది అయినా సరే ప్రత్యామ్నాయం చూడాల్సిందే, కానీ అటువంటి వాటి జోలికి వెళ్ళవద్దు. బిల్డింగ్లు ఏమైనా ఉంటే మాత్రం తీసి మళ్ళీ ఇంకో చోట కట్టుకోవాలి ప్రభుత్వం. ఇదే సమయంలో అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకళ్ళు మీరు పాత సిటీ వైపు వెళ్ళండి దమ్ముంటే అని, ఇంకోళ్ళు ఇంకో రకంగా డైవర్ట్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే చట్టం ముందు అందరూ సమానమే. గవర్నమెంట్గా నేను అనుకుంటున్నా ధైర్యంగానే పోతారనుకుంటున్నాను. ఏ ఒక్కళ్ళని స్పేర్ చేసినా నువ్వు చేసిన మంచి అంతా పోయింది. రేవంత్ రెడ్డి గారికి నేను సలహా ఇస్తున్నా, నువ్వు 99 మంచి చెయ్యి, ఏ ఒక్కడిని స్పేర్ చేసినా అది ఎవరినైనా కానీ పోయింది. అందువలన ఇవాళ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా అదంతా ఒక పద్ధతిలో ఎవరెవరి ఆక్రమణకు గురై ఉన్నాయో ముందు ఒకటి వైట్ పేపర్ రిలీజ్ చేయండి. చేసినప్పుడు ప్రజలకు విశ్వాసం వస్తుంది, ఎస్ వీడు కూడా ఇన్ని కూడా తీసేస్తారు అవి కూడా. రెండోది పేదవాళ్ళు ఎంతమంది, మధ్యతరగతి వర్గీయులు ఎంతమంది, చెరువులు ఎన్ని తిరిగి పునరుద్ధరణ చేయొచ్చు. ఇదంతా కూడా పెద్ద లెంగ్తీ ప్రాసెస్. అడావుడిగా చేయటం వలన మంచిదే. ఎందుకంటే రంగనాథ్ గారు నాకు బాగా తెలుసు. ఆయన ఈ ద బెస్ట్ చాయిస్ టు సీఎం టు ఆపరేట్ సచ్ థింగ్స్. ఎందుకంటే ఆయన ఏదైనా పట్టుకుంటే అదే పనిలో ఉంటాడు, కానీ స్పీడ్ కూడా ఎక్కువ. ఆయనకి స్పీడ్ కూడా పనిచేయదు, ఉండాలి. అది అత్యుత్సాహం అతి స్పీడ్ కూడా కష్టమైంది. జాగ్రత్తగా కూడా ఉండాలి, లేకపోతే నువ్వు ఎంత మంచి జరిగిద్దో తెలియదు. కానీ ఎక్కువ మందిలో భయం కలిగి ఉంది. సామాన్యులు ఇళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత అప్పుడు పర్మిషన్లు ఇచ్చిన దానిలో అప్పుడు మంత్రులు కూడా ఉంటారు. పెద్ద కన్స్ట్రక్షన్లు ఉన్నాయి కదా, దానికి రెవెన్యూ శాఖతో పాటు అప్పుడు రెవెన్యూ మినిస్టరు లేకపోతే అప్పుడు మున్సిపల్ మినిస్టరు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా. మరి వాళ్ళందరూ కూడా తీయండి. వాళ్ళందరూ ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు? ఓన్లీ ఇది కూలగొట్టి ఇప్పుడు కొన్నవాడి ఒక్కడి జోలికి వెళ్తే కుదరదు. అప్పుడు ఏమైందంటే భవిష్యత్తులో ఎవరు ఇల్లీగల్గా కొనాలన్నా, ఇల్లీగల్గా అమ్మాలన్నా, లేకపోతే ఇల్లీగల్ పర్మిషన్ ఇవ్వాలన్నా భయం కలిగే విధంగా వాళ్ళకి భయం కల్పించండి. అటువంటి వాళ్ళకి భయం కల్పించండి, ఈ పేదవాళ్ళకి కాదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. తీసుకోవాలి, అరెస్ట్ ఇమీడియట్ కేసులు బుక్ చేయాలి. ఆ శాఖ మంత్రులే వాళ్ళకి తెలియకుండా పర్మిషన్లు ఎట్లా ఇస్తారు వీళ్ళు? పక్కాగా వీళ్ళు ఏంటంటే ఇంత మేరకే అన్నా కూడా కుదరదు. అది ఎంత పెద్ద మంత్రి అయినా సరే. అప్పుడు ఏమైందంటే నెక్స్ట్ మంత్రులు ఇంకా అందరూ కూడా భయం జాగ్రత్త ఉంటుంది. ఇది హైడ్రాకి సంబంధించింది. రెండో అంశం వచ్చేసరికి ఇప్పుడు కవితమ్మ విడుదల వచ్చింది. దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కవిత తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈజ్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్. పొలిటికల్గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి, కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి. అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల అమ్మాయి సరే తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్. ఆల్రెడీ కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ వెర్డిక్ట్ రిలీజింగ్ హర్ ఆన్ బెయిల్.
దానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోతున్నాయని ఒకడు అంటాడు, ఒకడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కలిసిపోతుందని ఒకడు అంటాడు. అసలు ఏమన్నా సందర్భం ఉందా?